English and Hindi learning in Telugu. Welcome back to my channel. Today we will be learning about pronouns in Hindi and English. హిందీ అండ్ ఇంగ్లీష్ ప్రొనౌన్స్ అంటే నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామము అంటారు. ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు. అయితే మనం ఈ సర్వనామాలను ప్రస్తుత కాలంలో వాడతాం, గత కాలంలో వాడతాం, భవిష్యత్ కాలంలో వాడతాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను, గతంలో అక్కడ ఉన్నాను, భవిష్యత్తులో ఇంకో దగ్గర ఉంటానని మనం చెప్తూ ఉంటాం కదా మన వాడుక భాషలలో. వాటికి వీటిని ఉపయోగిస్తామన్నమాట. ఇప్పుడు సర్వనామానికి బదులుగా నామవాచకానికి బదులుగా సర్వనామాన్ని వాడతాం కాబట్టి నామవాచకాలు అంటే ఏంది? మన పేరు అన్నమాట. ఊరికే పేరు పెట్టి పిలవలేం కదా, అందుకని ఏమంటారు? అతను, ఆమె, అది, ఇది ఇలా వాడుతూ ఉంటాం కదా, వాటి కోసం అన్నమాట. మనం హిందీలో ఎలా వాడాలి అంటే మైకేమో హూ అని వస్తుంది చివరగా, తూకేమో హై అని చివరగా వస్తుంది, తుమ్కేమో హో వస్తుంది, ఆపు, వే, ఏ, హమ్కి హై అని వస్తుంది. అదే ఇంగ్లీష్లో అయితే ఐకి యామ్ అని వస్తుంది, యూ, వి, దేకి ఆర్ అని వస్తుంది, షీ, హీ, ఇట్కి ఈజ్ అని వస్తుంది. అయితే గతం గురించి మాట్లాడతాం కదా, నేను గతంలో వైజాగ్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు ఎలా మాట్లాడతాం మనం? వాటికి థా, థీ, థేలు చివరిగా వస్తాయి అన్నమాట. అయితే పులింగం ఏకవచనం అయి ఉంటే థా అని వస్తుంది, పులింగం బహువచనం అయి ఉంటే థీ అని వస్తుంది, స్త్రీలింగం ఏకవచనమైన బహువచనమైన థీ అని వస్తుంది. డాట్ ఉన్న థీ కూడా బహువచనానికి వాడతాము, కానీ వాడకపోయినా పెద్ద తప్పు ఏమీ లేదనమాట. అయితే ఇంగ్లీష్లో అయితే ఐ, షీ, హీట్ వీటికేమో వజ్ అని వస్తుంది, యూ, వి, దే వాటికేమో వర్ అని వస్తుంది. అయితే భవిష్యత్ కాలానికి సంబంధించిన ఇవి కూడా ఉంటాయి కదా, వాటికి ఆ సర్వనామాలను హిందీలో అయితే హోగా, హోగి, హోంగే వీటిని వాడతాం. వాటిని అయితే మైకేమో హూంగా, హూంగి, తుమ్కేమో హోగే, హోగి, వహ్, యహ్కేమో హోగా, హోగి, ఆప్, హమ్, వే, ఏ వీటికేమో హోంగే, హోంగి అని చివరిగా వస్తాయి. అదే ఇంగ్లీష్లో అయితే ఐ, షీ, హీ, ఇట్, యూ, వి, దే ఈ అన్నింటికి విల్ బీ ఓకే, విల్ బీ వస్తుంది. మై అంటే నేను, హూ అంటే ఉన్నాను, నేను ఉన్నాను, మై హూ. తుమ్ అంటే నీవు, మీరు. వాటికి చివరికి ఏమొస్తుంది? హో, ఉన్నావు, ఉన్నారు. తుమ్ని ఎలా అంటే మన ఏజ్ వాళ్ళకి కూడా వాడచ్చు, మనకన్నా కొంచెమే పెద్దవాళ్ళకి వాడచ్చు, కానీ మరీ పెద్దవాళ్ళకి తుమ్ మాత్రం వాడొద్దు, ఆ పని యూజ్ చేస్తే బాగుంటుంది. ఇంకా తూ అనేది అయితే మనకన్నా చాలా చిన్న వాళ్ళకి వాడతాము, దాన్ని వాడకపోతే బెటరు. ఎందుకంటే చిన్నవాళ్ళైనా గౌరవంగా మాట్లాడవచ్చు తప్ప పెద్దవాళ్ళని తూ పెట్టి వాడితే వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి, కాబట్టి వాడకుండా ఉండడం అనేది చాలా మంచి విషయం. అయితే సర్వనామాలు ఏకవచనం కోసం ఏముంటాయంటే ఈ తూ, వహు, యహు ఇవి ఏకవచనాలు, అంటే ఒక్క పర్సన్కే వాడతామన్నమాట. కాబట్టి వీటిని ఏమంటారు? సర్వనామాలు ఏకవచనంలో ఉన్నాయి అంటాం. వీటికి చివరికి ఏమొస్తాయి అంటే హై, ఉన్నాడు, ఉన్నది, ఉన్నావు అని వస్తుంది అన్నమాట. అయితే ఆప్ అంటే మీరు, గౌరవంగా మాట్లాడతాం కదా పెద్దవాళ్ళకి, గురువులకి, అలాంటి వాళ్ళకి. అది వే, ఏ, హమ్ ఈ నాలుగింటికి హై అనేది వస్తుంది చివరగా. ఈ సర్వనామాలకి హై అనేది చివరిగా వస్తుంది. హూ, హో, హై వర్తమానంలో ఉన్నాను, ఉన్నావు అని చెప్పడానికి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం వీటి మీద. అంటే ప్రస్తుత కాలంలో ఎలా చెప్తాము మనం ఉన్నాను, ఉన్నావు ఇలా అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. మై డాక్టర్ హూ, నేను డాక్టర్ను, ఐఎమ్ ఏ డాక్టర్. తుమ్ విద్యార్థి హో, నువ్వు విద్యార్థివి. ఐఎమ్ యూ ఆర్ ఏ స్టూడెంట్. ఇక్కడ తప్పుపడింది, ఐఎమ్ ఏ స్టూడెంట్ అని, ఇక్కడ యూ ఆర్ ఏ స్టూడెంట్. ఎందుకంటే నువ్వు అని చెప్తున్నావు, నువ్వు విద్యార్థివి అని చెప్తున్నాం కాబట్టి యూ ఆర్ ఏ స్టూడెంట్.
వహు శిక్షక్ హై, అతడు ఉపాధ్యాయుడు. హీజ్ ఏ టీచర్. యహ్ మేరీ కితాబ్ హై, ఇది నా పుస్తకం. దిస్ ఈజ్ మై బుక్. హమ్ దోస్త్ హై, మేము స్నేహితులం. వి ఆర్ ఫ్రెండ్స్. ఆప్ బహుత్ అచ్చే హై, మీరు చాలా మంచివారు. యు ఆర్ ఏ గుడ్ పర్సన్. వే కిసాన్ హై, వారు రైతులు. దే ఆర్ ఫార్మర్స్. మై డాక్టర్ నహీ హూ, నేను డాక్టర్ను కాదు. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. వహు విద్యార్థి నహీ హై, అతడు విద్యార్థి కాదు. హీఈస్ నాట్ ఏ స్టూడెంట్. ఆప్ శిక్షక్ నహీ హై, మీరు ఉపాధ్యాయుడు కాదు. యు ఆర్ నాట్ ద టీచర్. యహ్ కితాబ్ పురానీ నహీ హై, ఈ పుస్తకం పాతది కాదు. దిస్ బుక్ ఈజ్ నాట్ ఓల్డ్. అదే మనము గతం గురించి చెప్పామనుకో, గతంలో ఉన్నాను, గతంలో ఉండేది, గతంలో అని ఇలా అంటాం కదా, వాటికి థా తే థీలను వాడతామన్నమాట. మై ఘర్ మే థా, నేను ఇంట్లో ఉండి ఉన్నాను. ఐ వాజ్ అట్ హోమ్. వహు స్కూల్ మే థీ, ఆమె స్కూల్లో ఉండెను. షీ వాజ్ అట్ స్కూల్. వే బాజార్ మే హై, వారు బజార్లో ఉన్నారు. దేవర్ ఎట్ ద మార్కెట్. ఆప్ కల్ ఢిల్లీ మే థే, మీరు నిన్న ఢిల్లీలో ఉన్నారు. ఎస్టర్డే యు ఆర్ ఇన్ ఢిల్లీ. హోగా, హోగి, హోంగే ఇలాంటివి వస్తుంటాయి కదా, వీటిని భవిష్యత్ కాలానికి వాడతాం కదా, వాటిని ఎలా ఉపయోగించాలో చూడండి. వహ్ కల్ యహా హోగా, అతడు రేపు ఇక్కడ ఉంటాడు. టుమారో యూ విల్ బీ హియర్. వహ్ డాక్టర్ హోగి, ఆమె డాక్టర్ అవుతుంది. షీ విల్ బీ ఏ డాక్టర్. ఆప్ తయారు హోంగే, మీరు సిద్ధంగా ఉంటారు. యు విల్ బీ రెడీ. హమ్ ఖుష్ రహేంగే, మేము సంతోషంగా ఉంటాం. వి విల్ బీ హ్యాపీ. ప్రశ్నలు ఎలా వేయాలంటే క్యా అనే దాన్ని ఫస్ట్ కానీ లేదనుకో చివర కానీ పెట్టవచ్చు మనం. అయితే క్యా ఆప్ శిక్షక్ హై అని అడగవచ్చు, లేదనుకో ఆప్ శిక్షక్ హై క్యా, రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. క్యా ఆప్ శిక్షక్ హై, మీరు ఉపాధ్యాయుల. ఆర్ యు ఏ టీచర్. క్యా వహ్ డాక్టర్ హై, అతను డాక్టర్. ఈజ్ హీ ఏ డాక్టర్. క్యా తుమ్ ఠీక్ హో, నీవు బాగున్నావా. ఆర్ యు ఓకే. క్యా యహ్ కితాబ్ హై, ఇది పుస్తకమా. ఈజ్ దిస్ ఏ బుక్. కైసా, కైసే, కేసి అని ఎలా ప్రశ్నించేటప్పుడు యహ్ కైసా హై, ఇది ఎలా ఉంది. హౌ ఈజ్ దిస్. వహ్ ఆద్మీ కైసా హై, ఆ మనిషి ఎలా ఉన్నాడు. హౌ ఈజ్ హీ. వే లోగ్ కైసే హై, వారు ఎలా ఉన్నారు. హౌ ఆర్ దే. వహ్ లడికి కైసీ హై, ఆ అమ్మాయి ఎలా ఉంది. హౌ ఈజ్ షీ. యహ్ బిల్లీ హై, ఇది పిల్లి. దిస్ ఈజ్ ఏ క్యాట్. ఆప్ వకీల్ హై, మీరు న్యాయవాది. యు ఆర్ ఏ లాయర్. వే అధ్యాపక్ హై, వారు ఉపాధ్యాయులు. దే ఆర్ టీచర్స్. వహు నౌకర్ హై, అతడు సేవకుడు. హీజ్ ఏ సర్వెంట్. హమ్ ఖుష్ హై, మనం సంతోషంగా ఉన్నాం. వి ఆర్ హ్యాపీ. ఆప్ ఖూబ్సూరత్ హై, మీరు అందంగా ఉన్నారు. యు ఆర్ బ్యూటిఫుల్. వే అచ్చీ లడ్కియా హై, వారు మంచి అమ్మాయిలు. దే ఆర్ గుడ్ గర్ల్స్. యహ్ బహుత్ మహంగా హై, ఇది చాలా ఖరీదైనది. దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఏ మహంగే ఫల్ హై, ఇవి ఖరీదైన పళ్ళు. దీస్ ఫ్రూట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. నహీ, కాదు, లేదు, నో. మై వకీల్ నహీ హూ, నేను న్యాయవాది కాదు. ఐఆమ్ నాట్ ఏ లాయర్. వహు ఛాత్ర నహీ హై, అతను విద్యార్థి కాదు. హీఈస్ నాట్ ఏ స్టూడెంట్. తుమ్ నౌకర్ నహీ హో, నీవు సేవకుడు కాదు. యు ఆర్ నాట్ ఏ సర్వెంట్. ఆప్ అధ్యాపక్ నహీ హై, మీరు ఉపాధ్యాయుడు కాదు. యు ఆల్ ఆర్ నాట్ టీచర్స్. వే చావల్ నహీ హై, అవి అన్నం కాదు. దిస్ ఈజ్ నాట్ రైస్. హమ్ విద్వాన్ లోగ్ నహీ హై, మనం పండితులం కాదు. వి ఆర్ నాట్ టీచర్స్. ఏ పురానే నహీ హై, ఇవి పాతవి కావు. దీస్ ఆర్ నాట్ ఓల్డ్. క్యా, ఏమిటి. వాట్. క్యా ఆప్ వకీల్ హై, మీరు న్యాయవాదుల. ఆర్ యు ఏ లాయర్. వహ్ రామ్ హై క్యా, అతను రాముడా. ఈజ్ హీ రామ్. క్యా వే ఛాత్ర హై, వారు విద్యార్థుల. ఆర్ దే స్టూడెంట్స్. వహ్ కైసా హై, అతను ఎలా ఉన్నాడు. హౌ ఈజ్ హీ.
వహ్ కైసీ హై ఆమె ఎలా ఉంది. వహ్ హౌ ఈజ్ షీ. పితాజీ కైసే హై నాన్నగారు ఎలా ఉన్నారు. హౌ ఈజ్ డాడ్. ఆప్ సబ్ కైసే హై మీరందరూ ఎలా ఉన్నారు. హౌ ఆర్ యు ఆల్. యహ్ కితాబ్ కైసీ హై ఈ పుస్తకం ఎలా ఉంది. హౌ ఈజ్ దిస్ బుక్. రామ్ స్కూల్ మే థా రామ్ పాఠశాలలో ఉన్నాడు. రామ్ వాజ్ ఎట్ స్కూల్. రాధా స్కూల్ మే థీ రాధా పాఠశాలలో ఉండెను. రాధా వాజ్ ఎట్ స్కూల్. వే స్కూల్ మే థే వారు పాఠశాలలో ఉన్నారు. దే ఆర్ ఎట్ స్కూల్. దే వర్ ఎట్ స్కూల్. వహ్ పేడ్ హై అది చెట్టు. దట్ ఈజ్ ఏ ట్రీ. వహ్ పౌదా థా అది మొక్క. దట్ వాజ్ ఏ ప్లాంట్. వహ్ మేరీ బీవీ హై ఆమె నా భార్య. షీ ఈజ్ మై వైఫ్. వహ్ మేరీ బీవీ థీ ఆమె నా భార్య అయి ఉంది. షీ వాజ్ మై వైఫ్. వహ్ సూఖా పత్తా హై అది ఎండిన ఆకు రెమ్మ. దట్ ఈజ్ ఏ డ్రై లీఫ్. వహ్ పత్తా హరా థా ఆ ఆకురెమ్మ ఆకుపచ్చగా ఉండేది. దట్ లీఫ్ వాజ్ గ్రీన్. మై అబ్ రైల్వే స్టేషన్ మే హూ నేను ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఐఎమ్ ఎట్ ద రైల్వే స్టేషన్ రైట్ నౌ. 2 బజేకో ఘర్ మే థా 2 గంటలకు ఇంట్లో ఉన్నాను. ఐ వాజ్ ఎట్ హోమ్ ఎట్ 2 o'clock. తెలుగు తప్పుపడింది చూసుకోండి. ఆప్ అబ్ కహా హై మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. వేర్ ఆర్ యు నౌ. ఆప్ ఇస్కే పహిలే కహా థే మీరు ముందు ఎక్కడ ఉండేవారు. వేర్ వర్ యూ బిఫోర్. వహ్ కిసాన్ హై అతను రైతు. హీ ఈజ్ ఏ ఫార్మర్. వహ్ పహిలే వ్యాపారి థా అతను ముందుగా వ్యాపారి. హీ వాజ్ ఏ బిజినెస్ మ్యాన్. వహ్ తిత్లీ హై అది సీతాకోక చిలుక. దట్ ఈజ్ ఏ బటర్ఫ్లై. ఇస్కే పహలే వహు ఇల్లి థీ ముందు ఇది ఇల్లి. దిస్ వాజ్ ఏ క్యాటర్పిల్లర్ బిఫోర్. వహ్ కల్ ఢిల్లీ మే హోగి ఆమె రేపు ఢిల్లీలో ఉంటుంది. షీ విల్ బీ ఇన్ ఢిల్లీ. కల్ రవివార్ హోగా రేపు ఆదివారం అయి ఉంటుంది. టుమారో విల్ బీ సండే. పర్సో సోమవార్ హోగా ఎల్లుండి సోమవారం అవుతుంది. ఇక్కడ కూడా మధ్య రోజు అని పడింది. ఇది ఎల్లుండి. ద డే ఆఫ్టర్ టుమారో విల్ బీ మండే. కల్ యహా ఏక్ సంగీత్ గోష్ఠి హోగి రేపు ఇక్కడ సంగీత సమావేశం ఉంటుంది. టుమారో ద మ్యూజిక్ కాన్సర్ట్ విల్ బీ హియర్. కల్ ధూప్ హోగి రేపు ఎండ ఉంటుంది. టుమారో విల్ బీ సన్నీ. పర్సో ధుంధ్ హోగి ఎల్లుండి మబ్బు ఉంటుంది. ద డే ఆఫ్టర్ టుమారో విల్ బీ క్లౌడీ మధ్య రోజు కాదు అది ఎల్లుండి. అధ్యాపికాజీ నారాజ్ హోంగి ఉపాధ్యాయురాలు కోపంగా ఉంటారు. ద టీచర్ విల్ బీ యాంగ్రీ. మై ఖుష్ రహూంగా నేను సంతోషంగా ఉంటాను. ఐ విల్ బీ హ్యాపీ. తుమ్ ఖుష్ రహోగే నీవు సంతోషంగా ఉంటావు. యూ విల్ బీ హ్యాపీ. హమ్ ఖుష్ రహేంగే మనం సంతోషంగా ఉంటాము. వి విల్ బీ హ్యాపీ. ఆప్ లోగ్ ఖుష్ రహేంగే మీరు సంతోషంగా ఉంటారు. యూ ఆల్ విల్ బీ హ్యాపీ. రామ్ ఖుష్ రహేగా రామ్ సంతోషంగా ఉంటాడు. రామ్ విల్ బీ హ్యాపీ. లడకే ఖుష్ రహేంగే అబ్బాయిలు సంతోషంగా ఉంటారు. బాయ్స్ విల్ బీ హ్యాపీ. మై తయార్ రహూంగా నేను సిద్ధంగా ఉంటాను. ఐ విల్ బీ రెడీ. మై అమీర్ రహూంగా నేను అమీర్గా ఉంటాను. ఐ విల్ బీ రిచ్. రాధా గరీబ్ రహేగి రాధా పేదగా ఉంటుంది. రాధా విల్ బీ పూర్. తుమ్ ఉపస్థిత్ రహోగే నీవు హాజరై ఉంటావు. యూ విల్ బీ దేర్. రామ్ స్వస్థ రహేగా రామ్ ఆరోగ్యంగా ఉంటాడు. రామ్ విల్ బీ హెల్దీ. లడకే బీమార్ హోంగే అబ్బాయిలు అనారోగ్యంగా ఉంటారు. బాయ్స్ విల్ బీ అన్హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. గంట బిల్లు కొట్టండి. నేను ఎలా చేస్తున్నానో ఏందని కామెంట్ బాక్స్లో పెట్టండి దయచేసి. చెప్పే విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దానివల్లనే నాకు ఒక మోటివేషన్ వస్తుంది. లైక్ చేయడం వల్ల మీరు
కొంతమందికి ఇంకెక్కువ మందికి షేర్ అవుతుంది. దానివల్ల ఇంకెక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. అప్పుడు నేను చాలా టైమ్స్ కేటాయించి ఒక వీడియో చేస్తున్నాను. ఆ టైంకి కూడా సరిపోని మంది చూస్తున్నారని నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మీరు నాకు ఇచ్చే కృతజ్ఞత ఇది మాత్రమే, అంతకుమించి ఇంకేమీ లేదు. దయచేసి మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.